హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మలు ఎలా తయారు చేయాలి, అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెట్టుకుంటారు వాకిట్లో, అలా పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, గొబ్బెమ్మలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా అలాగే ఆధ్యాత్మికంగా కలిగే ఫలితాలను తెలుసుకుందాం. అలాగే గొబ్బెమ్మలను పెట్టేటప్పుడు ఇంకా కొన్ని పదార్థాలు వేస్తూ ఉంటారు వాకిళ్లలో. అవి ఏమేం పదార్థాలు, ఎందుకు వేస్తారు అనే విషయాలను గురించి చిన్నగా తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. గొబ్బెమ్మను తయారు చేసుకోవడానికి ముందుగా ఆవు పేడ అండి. ఆవు పేడ సిటీలలో దొరకదు కాబట్టి ఇది పూజా స్టోర్ లో కూడా దొరుకుతుంది. పూజా స్టోర్ నుంచి తెప్పించానండి. ఇది 50 రూపాయలు. లేదంటే గోశాలలు కూడా ఉంటాయి దగ్గరలో, అక్కడి నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు. గొబ్బెమ్మలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గోదాదేవి. గోదాదేవి గొబ్బెమ్మలకు చిహ్నం. అందుకోసం అనేసి ఈ గొబ్బెమ్మలు ఆడుకునేటప్పుడు గొబ్బియల్లో గొబ్బియల్లో అనుకుంటూ గోదాదేవి యొక్క పాటలు పాడుతూ ఉంటారు. గొబ్బెమ్మలు ఉదయం పూట పెడుతూ ఉంటారు. తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ అని పెడుతూ ఉంటారు. ఇవి 3 కానీ 5 కానీ లేదా 9 కానీ అలా పెడుతూ ఉంటారు. గొబ్బెమ్మలను ధనుర్మాసంలో ప్రతిరోజు పెడుతూ ఉంటారు కొందరు ఇళ్లలో. అయితే ఈ కాలంలో ఆవు పేడ దొరకదు కాబట్టి ఏ 2-3 రోజుల్లో అలా పెడుతున్నారు. ఆనవాయి ప్రకారము, కొన్ని సాంప్రదాయాల ప్రకారము. అలా పెట్టినటువంటి గొబ్బెమ్మలను 12 లోపల తీసేస్తారు. అలా తీసినటువంటి గొబ్బెమ్మలను గోడలకు పెయింటింగ్స్ కి అంటుకుంటుంది అనే ఉద్దేశం ఉన్నట్లయితే, మరకలు పడతాయనే ఉద్దేశం ఉన్నట్లయితే పేపర్ల పైన లేదంటే ఎవరు నడవని చోట్లోనైనా ఈ గొబ్బెమ్మలను ఆరబెడుతూ ఉంటారు. వాడినటువంటి అంటే వాకిట్లో పెట్టినటువంటి గొబ్బెమ్మలను వాటిని పిడకల్లాగా చేస్తారనమాట. చేసి అలా గోడల మీద కానీ పేపర్ మీద కానీ పెట్టేసుకుంటారు. అలా పెట్టినటువంటి ఆరిపోతాయి కదా ఆ పిడకలని రథసప్తమి రోజు పాలు పొంగిస్తూ ఉంటారు. రథసప్తమి రోజు పాలు ఎలా అంటే పిడకల మీదే పొంగిస్తారు. కర్రల మీద కానీ ఏదైనా వంట చెరుకు మీద అలా వండరండి. ఓన్లీ పిడకల మీదనే సూర్య భగవానుడికి రథసప్తమి రోజున పరమన్నం వండేసి పెడుతూ ఉంటారు నైవేద్యంగా. గొబ్బెమ్మలను పిల్ల గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ అని అంటారు. తల్లి గొబ్బెమ్మ అంటే కాస్త పెద్దదిగా చేసి మధ్యలో పెడుతూ ఉంటారు. పిల్ల గొబ్బెమ్మలను చుట్టూ పెడుతూ ఉంటారు అన్నమాట. అలా పిల్ల గొబ్బెమ్మను, తల్లి గొబ్బెమ్మను పెడుతూ ఉంటారు. సంధ్య వేళలో కూడా సంధ్య గొబ్బెమ్మ అని పెడుతూ ఉంటారు. ఈ సంధ్య గొబ్బెమ్మను కన్నె పిల్లల చేత పెట్టిస్తారు. ఎందుకంటే మంచి వరుడు అంటే మంచి భర్త రావాలనే ఉద్దేశంతో ఆడపిల్లలతో కన్నె పిల్లలతో పెట్టిస్తూ ఉంటారన్నమాట. ఇక సౌభాగ్యవతులు పెట్టినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుందని పెడుతూ ఉంటారు. ఇలా సంధ్య గొబ్బెమ్మ పెట్టినప్పుడు పిల్లలకి తాంబూలాలు, దక్షిణ తాంబూలాలు, పండు తాంబూలాలు ఇవ్వటంతో పాటుగా చిన్న చిన్న గిఫ్ట్స్ అంటే చిన్న గురిగిల్లాగా లాంటివి కానీ లేదా బొమ్మలు కానీ వాళ్ళు ఆడుకునేటువంటి వస్తువులు కానీ లేదా బుక్స్, పెన్స్ అలాంటివి అనమాట. అలాంటివి గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటారు. గొబ్బి తడుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి వ్యాయామం అవుతుంది. ఆడటం వల్ల, పాడటం వల్ల కలిసిమెలిసి కలుపుగోలుతనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజులలో అలా చేసినట్లయితే మొబైల్ నుంచి, టీవీల నుంచి, ఇంటర్నెట్ నుంచి కాస్త దూరం పెట్టిన వాళ్ళం అవుతాము. ఆ రకంగా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళను బాగు చేసిన వాళ్ళం అవుతాము. కమ్యూనికేషన్స్ పెంచిన వాళ్ళం అవుతాము. ఇక ఈ గొబ్బెమ్మలను వాకిళ్లలో పెట్టడం మూలాన ఆవు పేడ కాబట్టి ఈ ఆవు పేడతో మన వాకిళ్లలో ఉండేటువంటి క్రిమి కీటకాలు, శీతాకాలంలో వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి వ్యాధుల బారిన పడకుండా ఈ గొబ్బెమ్మలు చేస్తూ ఉంటాయి. వీటిని వాకిళ్లలో మనము కల్లాపిగా చల్లుతూ ఉంటాము. అలాగే వంట చెరుకుగా వాడతాము. అవి కూడా రుచి చాలా బాగుంటుందండి. వాటితో పిడికలతో చేసినటువంటి వంట కూడా చాలా బాగుంటుంది. ఆ పిడికలతో కనుక బ్రష్ పేస్ట్ పౌడర్ లాగా కూడా చేసేవారండి పాతకాలం వాళ్ళు. చాలా మంచిదండి పళ్ళకి. ఈ పిడికలతో చేసినటువంటి డెంటల్ పౌడరు చాలా మంచిది. ఆవు పిడికలతో, ఆవు పేడతో చాలా చాలా లాభాలు ఉన్నాయండి. వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, క్రిమి కీటకాలను నశింపజేసేటువంటి గుణము ఈ గొబ్బెమ్మకు వాడేటువంటి ఆవు పేడకు ఉందండి.
ఇలా 2 పెద్దవి చేసుకున్నానండి. వీటికి మధ్యలో చిన్నగా హోల్ ఇలా పెట్టేసుకుంటే పూలు పెట్టడానికి ఉంటుంది. అలాగే ఈ గొబ్బెమ్మకు పసుపు, కుంకుమ, ఇలా పెట్టేసుకోవాలి. అన్నింటికి కూడా పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. గొబ్బెమ్మ అంటే గోదాదేవి, లక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపం, సంక్రాంతి లక్ష్మి అన్నమాట. అందుకోసమని మనము గోదాదేవి ఈ రోజునే శ్రీరంగనాథుడిని వరించి తనలో ఐక్యమైనట్టు చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. భోగి రోజున ముగ్గులన్నీ ఇదవుతాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుందని అన్ని ఇక్కడే కలిపేసుకుంటానండి. అలా కలిపేసుకోవచ్చు. పిండి పదార్థాలు, నవధాన్యాలు, అలాగే చెరుకు ముక్కలు, రేగిపళ్ళు, డబ్బులు, ఇక పూలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటానండి. గరిక, కొన్ని అక్షింతలు, ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టాను కానీ వాటిలలో వేసుకోవడానికి కొంచెం ఇవి తొక్కని ప్లేస్ లో పెట్టుకోవాలండి. ఈ గొబ్బెమ్మలను గుమ్మానికి ఇరువైపులా కూడా పెడుతూ ఉంటారు, 2 చొప్పున. ఒకటి పిల్ల గౌరమ్మ, ఒకటి తల్లి గౌరమ్మ. అలా పెట్టినటువంటి గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ, పువ్వులు, అక్షింతలు, నవధాన్యాలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలతో కూడినటువంటి పదార్థాలను వేసి మనస్ఫూర్తిగా గొబ్బెమ్మలతో పాటుగా గడప మహాలక్ష్మి కూడా నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత అలికి ముగ్గులేసినటువంటి రంగవల్లికల మధ్యలో తల్లి గొబ్బెమ్మను మధ్యలో పెట్టి చుట్టూ పిల్ల గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. ఈ గొబ్బెమ్మలు 2 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా పెడుతూ ఉంటారు. తమ శక్తి అనుసారం ఎన్ని గొబ్బెమ్మలనైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టినటువంటి గొబ్బెమ్మలకు యథావిధిగా పసుపు కుంకుమ, అక్షింతలు, నవధాన్యాలు, పువ్వులు, చెరుకు ముక్కలు, ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు, అలాగే రేగిపళ్ళు, చెరుకు ముక్కలను కూడా వేసి గరిక పోచలను, వెన్న ముద్దల కొమ్మలను పెడుతూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. ఇంట్లోకి సంక్రాంతి లక్ష్మి రావాలని, భోగభాగ్యాలను తీసుకురావాలని, సౌభాగ్యాలను, సత్సంతానాన్ని ప్రసాదించాలనే సదుద్దేశంతో ఈ సంక్రాంతి మహాలక్ష్మికి గొబ్బెమ్మలను పెట్టి వేడుకుంటూ ఉంటారు. మన హైందవ ధర్మంలో మానవాళికి ఉపయోగపడేటువంటి ఆచారాలను, పద్ధతులను, ఎన్నో రకాలైనటువంటి విలువలను, రహస్యాలను దాచి ఉంచారు మన పూర్వీకులు. వాటిని మనము ధర్మబద్ధంగా పాటిస్తూ మానవాళికి ఉపయోగపడే విధంగా ముందు తరాలకు తెలియజేసే బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకే స్వధర్మాన్ని పాటిద్దాం, సంస్కృతి పద్ధతులను, ఆచారాలను నెలకొల్పుదాం. ఇక ఇవ్వండి, గొబ్బెమ్మలను ఎందుకు తయారు చేస్తారు, ఎందుకు పెట్టుకుంటారు, గొబ్బెమ్మలతో పాటు పెట్టుకోవాల్సినటువంటి పదార్థాలు, మన సంస్కృతి సంప్రదాయాలను గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. గొబ్బెమ్మకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నాకు తెలిసినవి అయితే మీకు తెలియజేశాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ట్ మిక్చర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.